అడగండి చెప్తాం అనే కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. పలు ప్రశ్నలున్నాయి. చాలా మంది ప్రేక్షకులు బావుందంటున్నారు. అయితే ప్రశ్నలుగా అడిగినట్లయితే ఇంకా బావుంటుంది. ప్రశ్నలు అడగండి. బైబిల్ నుండి ఏం చెప్తున్నారని గమనించండి. రండి విందాం. లెట్స్ వెల్కమ్ బ్రదర్ ఎండి జగన్. జగన్ వెల్కమ్ టు ద ప్రైజ్ ద ప్రోగ్రామ్. లార్డ్. చాలా మంది కమెంట్స్ చెప్తున్నారు. అయితే మనకు కావాల్సింది కమెంట్స్ కావాలి, మంచిదే, అది ఓకే, బావుంటుందంటున్నారు. చాలా మంది మన కోసం ప్రార్థిస్తున్నారు. సంతోషంగా ఉంది. ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఉంటే చాలా విషయాలు ప్రత్యక్షతలుగా వస్తూనే ఉన్నాయి. మీరు మీ మీటింగ్స్‌కి వెళ్ళినప్పుడు కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని గురించి ప్రజలేం చెప్తున్నారు? చాలామంది వచ్చి చెప్తుంటారు. ఈ క్వెషన్ ఆన్సర్స్ ఇంతకుముందు ప్రోగ్రామ్స్ చెప్తుంటారు. దీని గురించి మాట్లాడుతుంటారు. అప్పుడు అక్కడా ప్రశ్న అడుగుతుంటారు. ఓహో! ఇలాగంతా రాయబడి ఉందే అన్నప్పుడు నేనెక్కువగా ఏం చెప్తుంటానంటే, మీరు రాయండి, దాన్ని ఆ! మెయిల్ చేయండి, లేక కమెంట్ రాయమంటుంటా. ఈ కమెంట్‌లో ఉన్న ఒక ప్రాబ్లమ్ ఏంటని అడిగితే, అన్‌వాంటెడ్ కమెంట్స్ చాలా వస్తుంటాయి. అవును. మనల్ని అప్‌గ్రేడ్ చేయమన్నటువంటి కమెంట్స్ కూడా వస్తుంటాయి. హ్మ్. అదే సమయంలో ఇటువంటి క్వెషన్స్ అడిగేవి కూడా చేస్తున్నారు. అప్పుడు ఈ కమెంట్‌ని సరిగ్గా యూజ్ చేసేవారు రైట్ ఆస్పెక్ట్‌లో యూజ్ చేస్తే కరెక్ట్‌గా ఉంటది. కరెక్ట్. అందువల్ల నేనేం చేస్తానంటే, క్వెషన్స్ రాసేవారిని కొంత ఇంపార్టెన్స్‌గా చూసి రాయండి కరెక్ట్. అని చెప్తుంటా. నా మటుకైతే వాళ్ళు అడగడం అనేది మనకింకా బెనిఫిట్. అవును. ఇంకా అధికంగా అవును. చదవడము, వెదకడం అనేది డీప్‌గా ఇంకా కొంత మనల్ని డీప్‌గా వెళ్ళమని చెప్తుంది. మన ఆత్మీయ జీవితానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందది. ఈరోజు ఒక డీప్ అయిన విషయం, సహజమైన ప్రశ్న కూడా ఉంది. అందులో ఆ ప్రశ్న ద్వారానే ఈ ప్రశ్నను మీ ముందు ఉంచుతున్నాను. రెవల్యూషన్ గురించి మనం చాలా మాట్లాడాం. అంత్యకాల సూచనల గురించి మాట్లాడాం. సంఘాల గురించి మాట్లాడాం. ఇంకా చెప్పాలంటే పద్మాసు ద్వీపంలో అపోస్తలుడు జాన్‌కి ఓ పెద్ద ప్రత్యక్షత. ఆ ప్రత్యక్షతలు నేటికి జరుగుతున్నాయి. ఇవాళ లైవ్‌లో చూస్తున్నాం. ఇలా ఉన్నాయి. అయితే అందులో ఒక వచనం, మరి అది ఒక డీప్ అయిన విషయం. అందరి జీవితాలకు అది వర్తిస్తుంది. అందులో ఓ ప్రశ్న కూడా ఉంది. ఈ వచనాన్ని నేను చదువుతాను. ఇంగ్లీష్‌లో చదువుతాను. దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఎందుకని ఇది మిస్‌అండర్‌స్టాండ్ అవుతోంది అనే విషయం మనం ప్రశ్నగా ఉంచుతున్నాం. అది రెవల్యూషన్ చాప్టర్ 3 వర్స్ 7, 8. ఆ 7, 8లో నుండి వస్తుంది. ఈ వచనాన్ని చదువుతున్నాను. అండ్ టు ద ఏంజెల్ ఆఫ్ ది చర్చ్ ఇన్ ఫిలడెల్ఫియా రైట్, దీస్ థింగ్స్ సేస్ హీ హూ ఈజ్ హోలీ, హీ హూ ఈజ్ ట్రూ, హీ హూ హాస్ ద కీ ఆఫ్ డేవిడ్, హీ హూ ఓపెన్స్ అండ్ నో వన్ కెన్ షట్స్. రిపీట్ చేస్తాను. హీ హూ ఓపెన్స్ అండ్ నో వన్ కెన్ షట్స్ అండ్ షట్స్ అండ్ నో వన్ కెన్ ఓపెన్స్. అలాగని ఉంది. అదేమంటే దేవుడు ఒక విషయాన్ని తెరవాలని అనుకుంటే ఎవరూ మూయలేరని ఉంది. మూసింది ఎవరూ తీయలేరని రాసుంది. ఈ వచనం అక్కడ ఎలా కరెక్ట్‌గా రాసుంది. ఎలాగుందంటే, దావీదు తాళపు చెవి కలిగి హ్మ్. ఎవడునూ వేయలేకుండా తీయువాడును, ఎవడునూ తీయలేకుండా హ్మ్. వేయువాడునైన సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు హ్మ్. సంగతులేవనగా, నీ క్రియలను నేనెరుగుదును, నీకున్న శక్తి కొంచెమయ్యుండినను, నీవు నా వాక్యము గైకొని నా నామము ఎరుగననలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడు వేయనేరడు అని ఉంది. తెరవబడిన తలుపులు. అప్పుడు ఒక్కొక్కరికి జీవితాలలో ఒక అనాయింటింగ్ ఉంది. ఒక తెరవబడిన తలుపుంది. అయితే ఇప్పుడు ప్రశ్నేమిటంటే, నేను ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాను, తెరవలేదు. ప్రార్థిస్తూనే ఉన్నాను, జరగనంటోంది. ఏ కీని ఏ లాక్ వెయ్యాలి? అలాగనే ఒక ప్రశ్న కూడా వస్తుంది. అదేమంటే ఒక కీ 10 కీస్ ఉన్నాయి. అయితే ఆ కీ వేస్తేనే ఇక్కడ తెరవబడుతుంది. అయితే ఈ కీ ఇక్కడ చెప్తున్నాడు. నా వద్ద ఉన్నది అలాగని అర్థమవుతోంది. ఎలా మనం మన ఆత్మీయ జీవితంలో ఈ వాక్యానుసారంగా మనం మరో స్టేజ్‌కి వెళ్ళగలం? ఇదే ప్రశ్న. ఇక్కడేంటంటే, ఈ తలుపనే కాన్సెప్ట్ ఉంది. తెరచిన తలుపు అవును. అనేది. ఇదేంటంటే, న్యూ టెస్టమెంట్‌లో వన్ ఆఫ్ ద ప్రామిస్ వర్డ్. రైట్. సో, ఆ ప్రామిస్ వర్డ్ అంటేనే కొంత అట్రాక్టివ్ అయిన హ్మ్. వర్డ్. అందును బట్టి ఎక్కడ చూసినా గానీ ప్రకటన గ్రంథంలో ఒక ప్రవచన వాక్యం అంటే ఇది అవును. చెప్పుకుంటారు గదండీ! అయితే చాలా వార్నింగ్స్ కూడా ఉన్నాయి. అవునవును. వార్నింగ్ లేకుండా ప్రవచన వాక్యం అనేది ఉండదు గదండీ! అవును. మనమే వార్నింగ్ అనేది తీసుకోమే. వాగ్దానాన్నే తీసుకుంటున్నాం గదండీ! అప్పుడు ఈ తీయబడిన తలుపు అనేటువంటిది మరి ఇది మీరడిగినందువల్ల చెప్తున్నాను. తలుపే ఉంది గానీ తలుపులు లేవు. 1, 1 1, ఒకటే. 1. ఆ! ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను. హ్మ్. అక్కడ ద్వారములు కావు. తలుపులు లేవు. ఆ! అయితే అదే కీర్తనలో చెప్తున్నప్పుడు గుమ్మములారా మీ తలుపులు హ్మ్. పైకెత్తుకొనుడి అని ఉంది. హ్మ్. అయితే ఈ చోట ఒక తలుపే ఉంది. ఒకటే తెరిచి ఉంది. ఆ తలుపు ఎవరని చూస్తే ఆ జాన్ సువార్తలో చెప్తాడు. యోహాను రాసిన సువార్తలో ఉంటది. నేనే ద్వారమును అని చెప్తాడు. అప్పుడు నేనే ద్వారం అన్నది యేసుక్రీస్తే. హ్మ్. తెరచిన తలుపు అంటే ఆయన ఒక నిర్ణయ కాలం వరకు దేవుడు ఆ తలుపులను తెరిచి ఉంచుతాడు. ఇప్పుడు నోవహు ఓడను కట్టాడు హ్మ్. గదండీ! ఓడను కట్టేప్పుడు దేవుడు చెప్తున్నాడు థర్డ్ ఫ్లోర్ అంటే గ్రౌండ్ ఫస్ట్, సెకండ్ మొత్తం 3 ఫ్లోర్స్ అవి. గ్రౌండ్ హ్మ్. ఫ్లోర్‌తో చేర్చి అందులో చూస్తే సెకండ్ ఫ్లోర్ లెక్క. ఈ విధంగా మరి హ్మ్. ఈ సెకండ్ ఫ్లోర్‌లో నువ్వేం చెయ్యి ఒక డోర్‌ని ఉంచి పెట్టమంటాడు.
ఈ డోర్ ఎంతవరకు తెరిచి ఉందని చూసినట్లయితే జలప్రళయం వచ్చేంతవరకు తెరిచి ఉండింది. హ్మ్. ఆ తర్వాత అది క్లోజ్ చేశాడు దేవుడు. నోవాహును అతని కుమారులను దేవుడు ఓడలో ప్రవేశింపజేసి వారిని మూసివేసినట్టుగా చూడగలం. సో ఒక నిర్ణయకాలం వరకు డోర్ ఓపెన్గా ఉంటుంది, ఒక నిర్ణయకాలం తర్వాత అది మూసివేయబడుతుంది. అదేవిధంగా పలు చోట్లలోనూ దేవుడు మనకి ద్వారాన్ని పెడుతున్నాడు, ద్వారములు కావు. సో దేవుడు మనకుంచింది. ఎప్పుడు అనేకులు చెప్తుంటారు అనేక ఆపర్చునిటీస్ అని. మనకి అనేక ఆపర్చునిటీస్ కావు, ఒక డోర్, ఒక రూట్, ఒక ఆపర్చునిటీ. ఆ ఒక్క ఆపర్చునిటీలోనికి మీరు వెళ్ళాలి. హ్మ్. నాతో ఒకరు ఈ విషయముగా మాట్లాడుతున్నప్పుడు ఇది ఒక ప్రాఫెసీగా నాతో చెప్తున్నాడు. అలా చెప్తూ దేవుడు మీకు ముందుగా ఉన్నటువంటి ద్వారములు తెరిచి ఉంచాడు, కాని చివర్లో చెప్పాడు, బట్ బీ కేర్ఫుల్ బ్రదర్, ద్వారములు కావు, అనేక ద్వారములు తెరిచి ఉంటాయి. హ్మ్. అన్నీ దేవుడు తెరిచినవి కావు. హ్మ్. దేవుడు మన కోసం ఒకటి తెరిచి ఉంటాడు, అందులోనికే ప్రవేశించాలి. అప్పుడు మీరు చెప్పిన ప్రకారంగా చూస్తే ఇక్కడ చాలా మంది మిస్ చేస్తున్నారు. అవును, తెరిచి ఉంది కదా అని అన్ని డోర్స్ లోనికి అవును. ప్రవేశిస్తున్నాం. మనం వచ్చి తెరచి ఉంచిన అన్ని తలుపులను దేవుడు పెట్టినవి కావు. అవును. దేవుడు నాకు ఒక ద్వారం తెరిచి ఉంచాడు, మిగతా ద్వారములు తెరిచి ఉన్నాయనేది లెక్కలేదు. అప్పుడు నా ప్రశ్నను రివర్స్లో అడుగుతున్నాను. అప్పుడు నాకు 10 ద్వారములు ఉన్నాయి. ఈ ద్వారము గుండా వెళ్ళాలని ఎలా తెలుసుకోవాలి? అక్కడే ఈ చోట అదే ప్రశ్న. పరిశుద్ధాత్ముడు మనకు సహాయపడుతున్నాడు. ఓకే. అంటే ఒక ప్రేయర్ చేస్తున్నప్పుడు కూడా పరిశుద్ధాత్ముడు ఏమంటున్నాడు, నీకు ప్రార్థించడం తెలియదు, నేను చెప్పిస్తాను అంటున్నాడు. అవును. ఏంటి నాకు ప్రార్థించడం రాదా మ్మ్. అని అడిగితే అపోస్తలులు యేసును అడుగుతున్నారు, యోహాను తన శిష్యులకు ప్రార్థన నేర్పించాడు, మీరు మాకు చెప్పివ్వండి అని అడుగుతున్నారు. దాని అర్థం ఏంటంటే మాకు దేవుని దగ్గర ఎలా ప్రార్థించాలో చెప్పివ్వమని చెప్తున్నారు. హ్మ్. ఇప్పుడు సంఘముతో దేవుడు చెప్తున్నాడు, నీకు ప్రార్థించడం తెలియదు, నేను నీకు నేర్పిస్తానని చెప్తున్నాడు. అదేవిధంగా పలు చోట్ల మనకి లోనికి వెళ్ళడం తెలియదు, ఏ ద్వారమని తెలియదు, కన్ఫ్యూజ్ అవుతాం. కన్ఫ్యూజ్ అవుతుంటాం. పలు సమయాల్లో అనేక ఆపర్చునిటీస్ దొరుకుతాయి. హ్మ్. ఒక చిన్న ఉదాహరణ నేనెప్పుడు చెప్తుంటా, మన మిస్టేక్ అనేటువంటిది వచ్చి 30 సంవత్సరాలకు 50 సంవత్సరాలకు వచ్చేది కాదు. నా మిస్టేక్ అనేది నా 8-10 సంవత్సరాల్లోనే ఆరంభమవుతుంది. నేను పాపాన్ని చెప్పడం లేదు. ఒక ఉదాహరణ, ఇప్పుడు మీరు ఒక ఫ్యూచర్ ప్లాన్ వేస్తున్నారు. హ్మ్. ఈ ఫ్యూచర్ ప్లాన్ అనేది చిన్న వయసులోనే అడుగుతారు, నువ్వు ఏం కావాలనుకుంటున్నావు అని చెప్పి అవును, అడుగుతారు. స్కూల్లోనే అడుగుతారు. స్కూల్లోనే అడుగుతారు. నా మైండ్లో అప్పుడే ఒక సీడ్ పడుతుంది. ఆ, ఈ సీడు కరెక్ట్ అయిన సీడ్ అయినా అనేది ప్రశ్న. ఆ, అప్పుడే నేను డాక్టర్ కావాలనేది తీర్మానిస్తాను. మేబీ గాడ్ నన్ను ఇంజనీర్గా ఉంచుండొచ్చు, లేదా దేవుడు వేరొక రీజన్కి నన్ను మినిస్ట్రీకి తెచ్చుండొచ్చు, ఎలాగైనా తెచ్చుండొచ్చు. సో నా యొక్క ఆశ అక్కడ ఒకటి వేయబడుతుంది. ఈ ఆశతో నేను పరిగెత్తుతున్నా. హ్మ్. దీనికోసం 10th ముగించేప్పుడే ఫస్ట్ గ్రూప్ తీసుకుంటున్నా. అయితే దేవుడు నాకు కామర్స్ ఉంచుంటాడు. నేను ఒక ఉదాహరణ చెప్తున్నా, తెరిచిన ద్వారం నాకు కామర్స్ అయి ఉండొచ్చు. హ్మ్. దేవుడు అయితే వచ్చి అంబిషన్లో ఏ తప్పు లేదు కదా. మనం చిన్న వయసులో ఇవన్నీ ఏం చేయాలని చెప్తారు. ఆ యొక్క అంబిషన్ గాడ్స్ విల్ అయి ఉండాలంటున్నాను. ఆహా, ఓకే. గాడ్స్ విల్ లేని అంబిషన్, అదే బీ ఓపెన్ టు గాడ్స్ విల్. గాడ్స్ విల్, ఆ ఓపెన్ అంటున్నారు కదా, అదే ఓపెన్ డోర్. ఆహా, ఓకే. ఆ మార్గంలోనే అబ్బాయిని పంపాలి, అటే అమ్మాయిని పంపాలి. అయితే ఇలా అర్థం చేసుకోవచ్చా? దేవా, నేను డాక్టర్ చదవాలి, నాకు బిజినెస్ లో రావాలని ఆశ కలదు దేవా. అయితే నా కోరికలన్నిటినీ దాటి మీ చిత్తానికి సమర్పిస్తున్నాను దేవా. ఇలాగా మీరు చెప్తున్నప్పుడు ఈ వాక్యం ఎలా తీసుకెళ్తుందంటే అన్ని డోర్లు క్లోజ్ అయ్యి ఆ డోర్ మాత్రం ఓపెన్ అయి ఉంటుంది. ఇక్కడే ట్విస్ట్ ఇక్కడే ఉంది. ఉంది విషయమంతా. మనం ప్రీఫిక్స్ చేసుకుని తలుపు తెరవలేదు లేదా తెరిచిందని పరిగెడితే, బాబు ఇది నీ ద్వారమే ఆ కాదు తలుపు అని. నాకైనా ఒక తలుపు కాదు, కానీ నేను ఆ తలుపు కొరకు ప్రార్థన చేస్తున్నా. దేవా, నాకు డాక్టర్ సీట్ కావాలి, నీట్లో పాస్ కావాలి, నాకు కృపనివ్వండి అన్నప్పుడు నాకు అది లేదు. యాక్చువల్గా నా జీవితంలోనే మీరు చెప్తూ ఉంటే, మా నాన్నగారే బీబీఏలో నన్ను చేర్పించి బిజినెస్లో ఏదోలో వస్తాడు, రాణిస్తాడు అనుకున్నారు. అయితే నాకు మీడియాకి కనెక్షన్ లేదు, నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పలేను. అయితే దేవుడు ఒక గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళిక వైపునకు నేను తిరిగిన వెంటనే డోర్ ఓపెన్ అవుతుంది. మీరు చెప్తున్నది నా జీవితానికి వర్తిస్తుంది. ఈ విధంగానే 90% ప్రజలు ఉన్నారు. ఓహో. అయితే ఈ 90% ప్రజలు ఇది బయట చెప్పరు. యాక్చువల్గా ఇంకా చెప్పాలంటే బ్రదర్, నేను ఒక కాలేజీలో జాయిన్ అయ్యాను. ఆ కాలేజ్ 3 నెలల తర్వాత స్టార్ట్ అయింది. నేను ఇప్పుడు ఆలోచిస్తున్నాను, అది ఒకవేళ స్టార్ట్ అయి ఉంటే నేను ఈ మీడియా చదువుకు రాను. నేనొక సాక్ష్యం చెప్తాను చూడండి. అది నన్ను ఎంతగానో ఆశ్చర్యపరిచింది. ఎలాగంటే నాకు తెలిసిన చాలా క్లోజ్ అయిన అంకుల్, ఆయనకొచ్చి వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ అన్నది వచ్చి మెకానికల్ ఇంజనీరింగ్. సరే. అదే ఆయన చదవాలన్న ఆశ, ఇంకా చెప్పాలంటే ఆయన ప్యాషన్. 10th ముగించి తర్వాత డిప్లొమాలో జాయిన్ అవ్వబోతున్నాడు. ఆయన డైరెక్ట్గా డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ అప్లై చేస్తున్నాడు. అప్పుడు ఆ యొక్క ప్రిన్సిపల్ చెప్తున్నాడు, బాబు ఇక్కడ మెకానికల్లో సీట్స్ ముగిసిపోయాయి, సివిలే ఉంది, నిన్ను పాస్టర్ రికమెండ్ చేశాడు, సో నేను నీకు సివిల్ ఇస్తాను, నువ్వు తీసుకో. అయితే ఇతని ప్యాషన్ అందులో చేరాలని మెకానికల్లో ఉంది. అట్లే ఆ మెకానికలే అంటున్నాడు.
ఈయనేం కావాలో ఆయనకి చెప్తున్నాడు. 16 ఏళ్ల వయసులో చెప్తున్నాడు ప్రిన్సిపల్తో. మీరు సివిల్ ఇచ్చారంటే దానికంటే మా అమ్మతో కిచెన్లోనే పని చేసుకుంటా నాకొద్దన్నాడు. హ్మ్. ఈ అబ్బాయి అలా చెప్పిన వెంటనే ఆ సమయంలో మరలా ఆ పాస్టరు ఫోర్స్ చేసి ఆ ప్రిన్సిపల్తో మెకానికల్ జాయిన్ చేపించాడు. హ్మ్. అయితే వేరే దారి లేక ఇలా మాట్లాడడం మాట్లాడాడు వల్ల ఆ కాబట్టి- పాస్టర్ మరలా ప్రిన్సిపల్తో మాట్లాడి ఇవ్వండయ్యా తను చదవనని చెప్తున్నాడు అన్న తర్వాత ఇంటికి వెళ్ళిపోయాడు. పిలిచి ఆఖరికి మెకానికల్ సీట్ ఇచ్చాడు. సరే. చేరాడు, చదివాడు, చేరాడు. ముగించేశాడు. హ్మ్. మెకానికల్ చదివిన తర్వాత మెకానికల్లో ఇతనికి పనే దొరకలేదు. ఓహో! ఎక్కడా దొరకలేదు. హ్మ్. ఇతనితో ఉన్నవారందరికీ దొరికింది. ఇతనికి మాత్రం ఇతనికి మోర్ దొరకలేదు. దెన్ 1 ఇయర్ దొరకలేదు. ఫ్యామిలీలో కష్టం. ఇప్పుడు ఇతను పనికి వెళ్లాల్సిందే. తిరిగి పాస్టర్ దగ్గరికి వెళ్తున్నాడు. హ్మ్. పాస్టర్ ఈ విధంగా ఉంది అంటే, సరే బాబు నీకు ఒక పని చూసి పెడతానన్న తర్వాత ఒకరోజు పాస్టర్ గవర్నమెంట్లో ఒక పని ఉంది, హ్మ్. ఆ పనికి మీరు జాయిన్ అవ్వండి అని చెప్పి ఏంటంటే సివిల్ ఇంజనీరింగ్లో అసిస్టెంట్. హ్మ్. అంటే అది 10th చదివిన వాళ్ళకి ఇచ్చేటువంటిది. అయితే సివిల్ ఇంజనీరింగ్లో అసిస్టెంట్. ఇచ్చేది రైట్. ఇతను అక్కడికి వెళ్తున్నాడు, జాయిన్ అవుతున్నాడు. చివరికి ఇతను ఒక బెస్ట్ సివిల్ ఇంజనీర్ ఇన్ టౌన్. ఇప్పుడు నేను ఆ చోటు ఏదో చెప్పలేను. చెన్నైలో ఉన్న ఒక 4-5 పెద్ద బిల్డింగ్స్ మీరు వెళ్తే చూడగలరు. మౌంట్ రోడ్లో అది ఆయన కట్టింది. హ్మ్. అయితే చివరి వరకు కూడా ఆయన వల్ల ఒక దగ్గరికి వెళ్ళి నేను ఒక ప్రాపర్ సివిల్ ఇంజనీర్ అనేది చెప్పలేడు అతను. హ్మ్. అతని దగ్గర ఆ సర్టిఫికెట్ లేదు. అటువంటిది లేదు. గాడ్ యొక్క ప్లాన్ అతను సివిల్ ఇంజనీరే. నేను ఫోర్స్ చేసి నేను మెకానికలే చదువుతాను, ఆ మెకానికల్ చదివినంత వరకు సరి, ఆ తర్వాత ఒక ఇంచు కూడా సహాయపడింది లేదు. సో ఇక్కడే మనం హెచ్చరికగా ఉండాలంటారు. అది ఇక్కడే ఆరంభమవుతుంది మన ఎదుట బేస్. తెరవబడినటువంటి తలుపులు. ఉంచాడు. అవును, అయితే మనం దేవుణ్ణే బ్లేమ్ చేస్తూ ఉంటాం. నాకు ఇవ్వలేదు ఇవ్వలేదు ఇవ్వలేదు. ఇక్కడ ఆరంభించి ఇక్కడ వదిలేశాం కదా. మనం ఎక్కడికెళ్ళి దేవుని దగ్గర సమస్య తెస్తామంటే చదివి పనిచేసి అక్కడ ఒక పెద్ద సమస్య వస్తుంది 30 సంవత్సరాల్లో. నాకెందుకు ఇలా జరుగుతుందంటే నువ్వు వచ్చిందే 15 సంవత్సరాలు వేరే రూటు. హ్మ్. నేను నీకోసం ఉంచిన డిజైనే వేరే. మీరు వెళ్ళి ఉండవలసిన పనే వేరే. మీరు వెళ్ళి ఉండాల్సింది నిన్నవే. మీరు తర్షీసులో కూర్చున్నారు, నా ఓడ కదిలిపోతుంది, నాకే ఇలా జరుగుతుందంటే నేనేం చేయగలను? సరే ఆశపడ్డారు, నా నామమున ఏది అడిగినా ఇస్తాను. అది ఏడ్చి అడుగుతున్నారు. ఏడ్చి అడిగితే వేరే దారి లేదు. యాకోబు ఏడ్చాడు, ఇచ్చాడు. ఫాస్టింగ్ అండ్ ప్రేయర్స్. ఫాస్టింగ్ అండ్ ప్రేయర్ వేరే. విలపించి అడగడం. చివరికి దేవుడు సరే పో ఉంచుకో. కొంతమంది పిల్లల్ని ఈ రోజుకి చూస్తున్నా. ఒక నీట్ కొరకు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు లైఫ్నే వదులుకుంటున్నారు, ప్రయత్నిస్తున్నారు. ప్రయత్నిస్తున్నారు. నేనెప్పుడు చెప్తాను దేవునికి అప్పగించండి, హ్మ్. దేవుని చిత్తానికి. చిత్తానికి అప్పగించండి. ఆయన అనుకున్నాడంటే మేపడానికి గొర్రెలను తీసుకెళ్లే వానిని కూడా రాజుగా చేయడానికి ఆయన వల్ల కుదురుతుంది. హ్మ్. ఆయన వల్ల చేయగలడు. ఒక చేపలు పట్టేవాడిని అపోస్తులుగా మార్చగలడు. పీటర్ చెప్తున్నాడు అపోస్తులుల కార్యంలో, పామరులు విద్యలేని వారైన మాతో దేవుడి కార్యములు చేశాడు. అన్స్కూలింగ్ అని అవును. ఉంటుంది ఇంగ్లీష్లో. అయితే పేతురులాగా ఒక సైన్స్ బేస్ అయిన పత్రికను వీరెవరు కూడా రాసి ఉండరు. హ్మ్. నీళ్లలో నుండియు నీళ్ల వలనను సమకూర్చబడిన భూమియు అని ఆయన రాస్తాడు. హ్మ్. ఈ భూమి నీళ్లలో సమకూర్చబడి నీళ్లలో ఉంది, నీళ్లను బేస్ చేసి ఉందంటున్నాడు, సైన్స్ రాస్తున్నాడు. అదే నేను ఎప్పుడూ ఒక మాటగా చెప్తుంటాను, చదువులేని పామరులని పేతురు యోహాను చెప్తారు, ఇద్దరిని గూర్చి అక్కడ చెప్తారు. అయితే లోకంలో ఈరోజు సెయింట్ పీటర్ సెయింట్ జాన్ స్కూలే అధికం. హ్మ్. వాళ్ల పేర్లోనే స్కూల్స్ కాలేజెస్ అధికం. ఇది మీరు చెప్తూ ఉంటే ఇంకొక హెచ్చరికైన విషయం కూడా నాకు జ్ఞాపకం వస్తోంది. పేరెంట్స్ యొక్క రోల్ చాలా చాలా Very హెచ్చరికగా ఉండాలనుకుంటున్నాను. మన పేరెంట్స్ కూడా ఒక్కోసారి తప్పులు చేతిలో చేస్తున్నారేమో దేవుడు బిడ్డ అనిపిస్తోంది. ఇచ్చింది ఇంజనీర్ చేయడానికో కాదు, ఆ డాక్టర్ చేయడానికో కాదు, హ్మ్. ఐఏఎస్ చేయడానికే కాదు, మీకిచ్చింది పెంచి నా చేతికి ఇవ్వమని. హ్మ్. ఇప్పుడు మీ దగ్గరకు ఒకరు ఇచ్చి వెళ్ళారు. ఫర్ ఎగ్జాంపుల్ బయట దేశం నుండి ఒకరు చదవడానికి వాళ్ళ అబ్బాయి వస్తున్నాడు. ఆయన ఒక ప్లాన్తో తన అబ్బాయిని తీసుకొచ్చి మీ దగ్గర అప్పచెప్పి వెళ్తున్నాడు. మీరు ఆ అబ్బాయిని మీ ప్లాన్కి డిజైన్ చేస్తే హ్మ్. మోసస్ని తీసుకెళ్లి ఈజిప్ట్లో ఇస్తున్నాడు దేవుడు. ఎందుకన్నట్టయితే ప్రజల్ని విడుదల చేయడానికి. ఇప్పుడు ఆ తల్లి ఏం చేసింది మోషేని? హ్మ్. ఈజిప్షియన్ సిస్టంలో పెద్ద చేసి అన్ని చేసి, ఎందుకంటే ఆమె యాశిష్యులకు ఒక తల్లి స్థానం, ఆమె ప్రకారం తల్లి ప్రేమ అన్ని చేశారు. హ్మ్. ఎవరు? ఈజిప్షియన్ ఒక ప్రిన్సెస్ చేసి ముగించారు. ఇప్పుడు తిరిగి తీసుకొచ్చి అన్నిటినీ క్లియర్ చేయాల్సి ఉంది. 40 ఆ సంవత్సరాలు, తర్వాత 40 మిగతా సంవత్సరాలు. 40 సంవత్సరాలు. అప్పుడు పేరెంట్స్ మీ ప్రకారం గమనిస్తే పేరెంట్స్ దేవాన్ని చిత్తానుసారంగా నడిపించండి. ఇక్కడ వీళ్ళు చేసే మిస్టేక్ అనేది ఉంది కదా, ఈ మిస్టేక్ కొంతమందికి చెప్తున్నాను, నేను అందరికీ చెప్పడం లేదు, తప్పుగా అనుకోకూడదు. కొంతమందికి ఇక్కడ చేస్తున్న మిస్టేకు వీళ్ళకి 70 సంవత్సరాలు తెలుస్తుంది. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళ అబ్బాయిని ఎలాగొకటి చదివించి అమెరికాకి పంపి బాగా ఉంచాలనుకుంటారు. మంచి మంచి ఉద్దేశం. ఉద్దేశం, అబ్బాయి అమెరికాలో బాగుండాలి, నేను పడ్డ కష్టం మీరు పడకూడదు, పడకూడదు. అన్నీ ఓకే. బట్ గాడ్స్ విల్ ఏంటంటే ఈ అబ్బాయి ఇక్కడ కూడా ఆశీర్వాదంగానే ఉంటాడు. అవును. దేవుడు చెప్పాడంటే. ఎందుకంటే అమెరికాలో ఉంటేనే సంపాదన అనేది కాదు,
ఇక్కడ సంపాదిస్తున్నారు, అదే లైఫ్ ఇక్కడ జీవించే వాళ్ళు ఉన్నారు. అవును. అయితే ఈ అబ్బాయే వీళ్ళని 60 నుండి 70 సంవత్సరాలు చూసేటువంటి అబ్బాయి. మ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా. అయితే ఈ 60-70 సంవత్సరాల వయసులో వాళ్ళని చూసేవాళ్ళు లేరు. తను అమెరికాలో ఉన్నాడు. నేను డబ్బు పంపిస్తాను, ఒక ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉండండి లేదా కమ్యూనిటీలో ఉండండి, నెల నెల పంపిస్తారు. బట్ కూడా ఉండి చూసేటువంటి ఆ ఆ పరలోక ఆశీర్వాదం అనేది ఉంది. తల్లిదండ్రులను చూసుకోవడం, వారికి ఉపచారం చేయడం అనేది అది ఉండదు. మ్మ్. దానికి ఎవరు కారణం అంటే వీళ్ళే ఆ అబ్బాయిని పంపించింది. మ్మ్. ఇప్పుడు చివరికి వీళ్ళని చూసుకునేవాళ్ళే లేరు. ఎంతకంటే భయంకరం ఏంటంటే చనిపోయేప్పుడు అన్ని తల్లిదండ్రులకు ఆశ ఉంటది పిల్లోడిని చూడాలని, లాస్ట్ మినిట్లో మనవణ్ణి చూడాలి. న్యాయమైన కోరిక. అటువంటిది ఈరోజు మెషిన్ అయిపోయింది లోకం. ఇటువంటి ఈ థాట్ ఈనాడు ఉన్నటువంటి వాళ్ళకి అర్థం కావడం లేదు. వాళ్ళేం చెప్తున్నారు, వీసా తీసుకుని మేము పిల్లలు వచ్చి వెళ్ళాలంటే కొన్ని లక్షలు ఖర్చు అవుతున్నాయి, నేను మాత్రం వస్తా, ఇక ఆన్లైన్ ఉంది, పిల్లలు చూసుకుంటారు. మనవాళ్ళు వీళ్ళ ఫ్యూనరల్ని ఆన్లైన్లో చూస్తున్నారు. అయితే ఒకరికొకరు చూసుకోకుండా పోయారే. మ్మ్. ఇవన్నీ అక్కడ దెబ్బతింటున్నాయో చూసారా? ఇవన్నీ కూడా బేసిక్గా అక్కడ దెబ్బతింటున్నాయి. మ్మ్. ఇస్సాకు ఇక్కడ ఉండాలంటే దేవుడు మరల చెప్తాడు, ఇస్సాకును కనాను నుండి తీసుకుని వెళ్ళొద్దు. అబ్రహం వెళ్తున్నాడు, యాకోబు వెళ్తున్నాడు. అయితే ఇస్సాకు మాత్రం దేశం వదిలి వెళ్ళకూడదు. అబ్రహం చెప్తాడు ఆ సేవకునితో, నా కుమారుని తీసుకుని పోకూడదు సుమి అంటాడు. మరి దీన్ని వినేవారు స్పిరిచువల్ సెన్స్ తో చూడాలి. అవును. విదేశాలకు వెళ్లడం మనం తప్పని అయ్యో, చెప్పడం అది లేదు. చెప్పడం లేదు. అదే మన ప్రేక్షకులకు తెలుసు కదా, వెంటనే అవునవును. అన్ని వేరేలా తీసుకుంటారు. వేరే విధంగా తీసుకుంటారు. అందుకే నేను మరలా చెప్తున్నా, వానికేంటి విల్, అది సరే. దేవుడే ముంచాడో కొంతమంది చిత్తం అబ్బాయి అక్కడికి విషయంలో వెళ్ళడమే అయ్యి ఉంటుంది. ఉంటుంది. కొందరికి మరొక స్టేట్కి వెళ్లి చదువుకోవాల్సిందిగా ఉంటుంది, కరెక్టే. కొందరికి వెళ్ళకూడనిదిగా ఉంటుంది. ఎందుకని మీరే యూకేకి వెళ్లి ఉద్యోగం చేశారు కదా, అయితే దేవుడు అయితే రమ్మని యూకేకి చెప్పాడు. వెళ్లడం ద్వారానే ఇక్కడికి తిరిగి రమ్మన్నాడు. అదిను అంటే అది. ఒక దగ్గర ఒక ఎడబాటునిస్తాడు. అవును. ఇప్పుడు యోసేపును తీసుకెళ్లి ఈజిప్ట్ లో ఉంచినందువల్ల మరి ఇశ్రాయేలీలకి అటువంటి మీరు పరిస్థితి వెళ్లకుండా ఇక్కడే ఉన్నట్లయితే ఇక్కడుంటే వేరే విధంగా వేరేలా చేసేవాడు. ఉంచేవారేమో. నేను ఈ కమిట్మెంట్ లో నీకు వచ్చిండేవాడినో లేదు తెలియదు. దీనికి డిజైన్ ఉంది. ఒక డిజైన్ ఉంది. ఆ డిజైన్ గాడ్స్ విల్ గా ఉండాలంట. అందులోకి వెళ్తున్నప్పుడు నేను ఎప్పుడు చెప్తాను, నా యొక్క మినిస్ట్రీలో నేను ఏది సరిగ్గా చేశానో నాకు తెలియదు ఇంతవరకు. మేబీ నేను సరిగ్గా చేసి ఉండాను. 2 విషయాలు దేవుడు నన్ను సరిగ్గా చేయనిచ్చాడు. 2 పాయింట్స్. ఒకటి, గాడ్ ఎప్పుడైతే గాస్పుల్ని నాకు ఒకరితో చెప్పించాడో ఆ రోజే యాక్సెప్ట్ చేశాను. మ్మ్. దాన్ని నేను ఎదిరించలేదు లేదా లేదు, ప్రశ్నించలేదు. ప్రశ్నించలేదు, ఏమీ చేయలేదు. అందులోకి వెళ్లి రీసెర్చ్ చేసి ఇలా దేవుడు ఉంటుందా? చెప్పాడు. ఆ డే 1 ఆయనతో Right. అలాగే చర్చికి వెళ్ళిపోయాను. 5:30 వరకు గాస్పుల్ చెప్పాడు. 6:30కి చర్చ్, ఆయనతో చర్చికి వెళ్ళాను. ఒక 32 సంవత్సరాలుగా నేను చర్చికి వెళుతూ ఉన్నాను. స్టిల్ నౌ. ఇది ఫస్ట్ పరిశుద్ధాత్ముడు నాతో జరిగించింది. రెండవది, నేను యూకేలో ఉన్నప్పుడు ఈ మినిస్ట్రీకి రమ్మని చెప్పాడు. మ్మ్. నాకు విసా ఎక్స్పైర్ కాబోతుంది, ఆ ఎక్స్పైరీని రెన్యూవల్ చేయకూడదు, నువ్వు వచ్చేయాలన్నాడు. నేను వచ్చేసారు. ఇంతే. నేను మినిస్ట్రీలో ఎంతో ఆహా ఓహో అని కష్టపడ్డానని చెప్పలేను. అందరికొచ్చే పాటు నాకు ఉన్నాయి. అయితే పౌలు వలె పట్టణంలో కొట్టబడ్డాను, కొందరు మిషనరీలాగా వెళ్ళి అడవుల్లో కష్టపడ్డాను, అటువంటిది కాదు. అయితే ఒకటి మాత్రం తెలుసు, ఒక ఓపెన్ డోర్ ఉండింది. ఆ డోర్ ఓపెన్ అయినప్పుడు నేను లోనికి వచ్చేసా. ఇంకా ఈ విధంగా ఆలోచిద్దాం. మీరు యూకేలో ఉన్నప్పుడు ఒకవేళ అక్కడ ఉండొచ్చేమో ఆ కీ. సో ఇప్పుడు ఆ డోర్ ఇక్కడ తిరిగి రమ్మన్నాడు. అయితే అక్కడ డోర్ ఓపెన్ గా ఉంది. అప్పుడే మీకు ప్రమోషన్ కూడా ఇస్తున్నాడు. అదే కదా, అదే కదా. నాకు ఒక ప్రమోషన్ అక్కడే ట్విస్ట్ ఉంది. అక్కడే జాగ్రత్తగా ఉండాలి. అదే నేను ప్రమోషన్ తీసుకోవచ్చు కదా, లోకపరంగా ప్రమోషన్ వస్తుంది. ఇది దేవుడే అనుగ్రహించాడని ఒక థాట్ కూడా వస్తుంది కదా. వస్తుంది. అది నువ్వు ఏం చెప్తున్నానంటే, నా ఓనర్ నన్ను పిలిచి ఏమన్నాడు, మ్మ్. ఎరా ఇటువంటి ఒక మంచి ఫ్యూచర్ ఆపర్చునిటీ ఉంది, అవును. ఇది వదిలేస్తున్నావేంటి? ఫ్రెండ్స్ అదే చెప్పారు. నువ్వే కదరా మాతో వచ్చిన వాళ్ళలో కొంత పీస్ఫుల్ గా చక్కగా సెటిల్ అయి ఉన్నావు, ప్రమోషన్ ఎందుకు వేరే. అలా వెళుతున్నావు అని కూడా వాళ్ళు అడిగారు. బట్ ఆ స్థలంలో పరిశుద్ధాత్ముడు ఫోర్స్ చేసి చక్కగా ఈ డోర్ దగ్గర వదిలిపెట్టాడు. ఇక్కడే ఆ తాళం. ఆకి పలు సమయాల్లో ఒక డెసిషన్ తీసుకుంటున్నాం, కొంత డిలే. కొంతసేపు మనం అవునవును. ఏం చేస్తామంటే, ఇప్పుడు ఓకే ఒక 2-3 సంవత్సరాలు ఉండి వద్దాం, అవును. కొంత ఇల్లు అది కొంచెం సేవ్ అన్ని సెటిల్ చేసుకొని. అయ్యి వద్దాం అని వస్తున్నప్పుడు ఈ డోర్ క్లోజ్ అవుతుంది. ఆ, బట్ మిమ్మల్ని పెట్టుకుని చేయాల్సింది దేవుడు చేస్తాడు. చేస్తాడు. దానికేం చేస్తాడంటే మరొక డోర్ని ఓపెన్ చేసి ఉంచుతాడు. మ్మ్. ఆ డోర్ ఎలాగ ఉంటుందని అడిగితే, మీరు ఒకే ఆ స్టీమర్ బోట్ లో కూర్చుని వెళ్తున్నట్టుగా ఉంటుంది చూడండి, అలా ఉండాల్సిన డోరు ఇది అట్లే మీరు తెడ్డు వేయాల్సిందిగా ఉంటుంది. అయితే డెస్టినేషన్ అక్కడికి వెళ్తారు. బట్ ఇక్కడ ఎఫర్ట్ ఎక్కువగా ఉంటుంది, కష్టపడుతుంటారు, అన్ని చేస్తుంటారు. అలా దాటి వస్తున్నప్పుడు, మినిస్ట్రీ చేస్తున్నప్పుడు మీరు కొంత టైర్డ్ అవుతుంటారు. ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు నుండి ఇశ్రాయేల్కి వస్తున్నారు కదా, అవును. వస్తున్నప్పుడు వాళ్ళు మరి కరెక్ట్గా దేవుని చిత్త ప్రకారంగా వచ్చుంటే 3 రోజులు వచ్చిండేవాళ్ళు. స్ట్రైట్ గా వచ్చి ఉండేవారు. దారి చాలా ఈజీ. అయితే వీళ్ళు ఆయనను సనిగి కొన్ని పనులను చేయడం వల్ల 40 years అయింది. అవును. ఈ 40 yearsలో వాక్యమే చెప్తుంది, వారు
మనోవ్యాకులమును బట్టి అని ఉంటుంది. అవును. సేమ్ డెస్టినేషన్. టైర్డ్ అయ్యారు. టైర్డ్ అయిపోయారు. ఎందుకంటే అదే డెస్టినేషన్ వెళ్ళబోతారు. బట్ రూట్ని మార్చేశాడు దేవుడు. మ్మ్. ఇదే విధంగా అనేక మందికి అక్కడ ఆరంభమవుతుంది ఎడ్యుకేషన్లో. అటు తర్వాత ఉద్యోగంలో వస్తుంది. మ్మ్. ఒక పనికి మిమ్మల్ని దేవుడు చేరమంటున్నప్పుడు మీ యొక్క ఫ్యూచర్కి తగినట్టుగానే అందులో చేర్పిస్తాడు. ఇప్పుడు మీరు చెప్పిన ఎగ్జాంపుల్ కరెక్ట్ మీకు. అదే కరెక్ట్. నేను ఇప్పుడు ఇదే ఒక తీర్మానాన్ని తీసుకుని ఇంతకంటే ఒక మంచి శాలరీ నాకు దొరుకుతుంది. ఆ, ఇక్కడ నాకు శాలరీ తక్కువే ఉంటుంది. కానీ ఇది గాడ్స్ విల్గా ఉంటుంది. దీంతో పాటు ఒక అడుగు ముందుకు వెళ్ళారంటే ఉద్యోగమైనా సరే, ఇది మీరు చెప్పిన ఒక లెక్క చాలా మంది లైఫ్ పార్ట్నర్నే అదే అది నేను మరో నెక్స్ట్ అది స్టేజ్. చెప్పాలనుకుంటున్నా. పని అదంతా చూస్ చేసుకోవడం మాట్లాడితే అనేది మన ఒక ఎత్తు. ప్రేక్షకులు తిడతారేమో. తర్వాత లైఫ్ పార్ట్నర్. లైఫ్ పార్ట్నర్ని నేను సెలెక్ట్ చేసేప్పుడు నా ఫ్యూచర్కే నా లైఫ్కే కదా పార్ట్నర్ అవును. కావాలి. నేనేమనుకుంటున్నానంటే నా లైఫ్ని నడిపించడానికి నాకు సపోర్టివ్గా ఉండడానికి తగినట్టుగా సేఫ్టీ. సేఫ్టీగా ఉండే ఒక మనిషిని చూస్తున్నా. అంటే ఇప్పుడు ఈరోజు ఉన్నటువంటి కాలఘట్టములో నేను లెక్క చూస్తున్నాను. క్యాల్కులేషన్. క్యాల్కులేషన్. పిల్లల్ని చదివించాలా, ఇంత చేయాలి. ఈ చోట గాడ్ని నేను యూజ్ చేయలేదు నా లైఫ్లో. నేను 1,00,000 సంపాదిస్తున్నాను, మా ఆవిడ 1,00,000 సంపాదిస్తుంది. ఇద్దరం పనిచేస్తున్నాం. పిల్లల్ని మంచి స్కూల్లో చదివించాలి. పిల్లలకి ఫ్యూచరే చదువుల్లో ఉంటది. ఇక్కడ దేవుడు లేడు ఫ్యూచర్లో. ఇప్పుడు నా యొక్క ఫ్యూచర్ మా ఇద్దరి జీవితంలోనే ఉంది. ఇక్కడ దేవునికి పని లేదు. మ్మ్. ఇంత చేసి ఒక ప్రార్థన మాత్రం, దేవా నీ చిత్త ప్రకారం జరిగించు. మరి డోర్ ఎలా ఎలా ఓపెన్ డోర్ అవుతుంది? ఓపెన్ అవుతుంది? మీరు చదువుకున్నవారు, నేను ఒక ఉదాహరణకు అడుగుతున్నా. మ్మ్. చదువుకున్న అమ్మాయినే దేవుడు ఇవ్వాలనేటువంటిది ఇక్కడ లేదు. కొంత చదువు తక్కువైనటువంటి అమ్మాయిని కూడా ఇవ్వచ్చు. మ్మ్. నాకు ఈక్వల్గానే పెళ్లి చేసుకుంటాననేటువంటిది లేదు. ఇక్కడ లైఫ్కే ఒక పార్ట్నర్ కావాలి నాకు. మ్మ్. ఆ, ఒక నేను డాక్టర్ అయితే డాక్టరే డాక్టర్నే అంటారు. చేసుకుంటా. అది అది తప్పు రైట్ అని చెప్పడానికి మనకు అధికారం లేదు. అయితే అది ఫిక్స్ చేసుకుంటున్నాం. అది ఇక్కడ తప్పో కాదో అనేది డాక్టరా కాదా అనేటువంటిది కాదు, దేవుని will. చిత్తమా కాదా అనే దాంట్లో అదే. ఏంటి నాకు దేవుడు డాక్టర్నే ఉంచాడని తీర్మానిస్తున్నారు కదా. అప్పుడు అది అక్కడే ఎందుకు మిస్ ఎందుకు మీకు అవుతుంది. ఇంకొక ఐఏఎస్ ఆఫీసర్ని ఇచ్చి ఉండొచ్చు. ఆ కీ మనం మిస్ మిస్ చేస్తున్నాం. చేస్తున్నాం. ఎవరైనా కావచ్చు. అప్పుడు మనమే ఒక కీతో మనమే తెరవలేదు అంటాం. అయితే మనం పుష్ చేస్తాం, దాన్ని పుష్ చేసి తోస్తాం. తోస్తున్నాం. నాకిదే కావాలని వెళ్ళి దేవుణ్ణి అడుగుతున్నాం. 40 దినాలు ఉపవాసం చేస్తున్నాం. దేవుడేం చేస్తాడు? బైబిల్ చెప్తుంది, ఆమె అతన్ని ఎంతగానో రిక్వెస్ట్ చేసి దినమంతయు అడిగినందువల్ల సరి చేద్దామని డిసైడ్ చేసి చేశాడట రాజు. మ్మ్. ఆ విధంగా ఇలా మనం స్టెప్ బై స్టెప్గా మారుతూ ఉన్నాం. ఎడ్యుకేషన్లో ఆరంభమై, వర్క్లో ఆరంభమై, లైఫ్ పార్ట్నర్లో ఆరంభమై, దీని తర్వాత నేను ఎక్కడ వర్క్ చేయాలనేది ఉంది. మ్మ్. ప్లీజ్ మీరు బైబిల్లో చూడండి. అబ్రహాము తనకు నిర్ణయింపబడిన స్థలానికి ఇస్సాకును తీసుకుని వెళ్ళాడు. వీరందరూ ఏక మనస్కులై ఒక్క దగ్గర కూడుకున్నప్పుడు పరిశుద్ధాత్ముడు వచ్చాడు. ఆ ఒక్క స్థలం, పర్టికులర్ ప్లేస్. సో ఇది ఎంతో ఇంపార్టెంట్. దేవుడు ఎక్కడ ఫిక్స్ చేస్తున్నాడు. అక్కడ ఇప్పుడు మీకు ఇంట్రెస్ట్ ఉంది, మీడియా ఇంట్రెస్ట్ ఉంది, మీరు చెయ్యొచ్చు. మీరు అనుకుంటే ఇది అట్లీస్ట్ సెట్ని అబ్రాడ్కి తీసుకుని పెట్టి ఇక్కడ మనుషులతో సెట్ చేసి చేయొచ్చు. బట్ ఎందుకు ఇక్కడ నుండి చేస్తున్నాం? నాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నందులకై నన్ను నేను మార్చుకోలేను. మ్మ్. దేవుడు నన్ను ఎక్కడికి చెప్తున్నాడో అక్కడ చేయాలి. అక్కడ చేయాలి. ఈ విధంగా ఒక్కొక్క దానిలోని ఈ ఓపెన్ డోర్ దేవుడు ఉంచాడు. ఉంచుంటాడు. మీరు ఇది చూస్ చేసుకుని ఇలాగ వెళుతూనే ఉండండి. మీకు అలాగే అన్ని కూడా పర్ఫెక్ట్గా ఉంటాయి. అట్లే సమకూడుతుంది. ప్రాబ్లమ్స్ రాదని కాదు. ప్రాబ్లం అనేది అందరికి లైఫ్లో ఉంటుంది. చాలా మంది అంటారు అదేంటంటే దేవుడే చెప్పాడు కదా, మరి సమస్యలు ఎందుకు వస్తున్నాయని ప్రేక్షకుల ప్రశ్న. అంటే బాడీలో వచ్చి ఒక క్రిమి అన్నది 6 నెలలకు ఒకసారి వెళుతూ ఉండాలి. మ్మ్. అది జలుబో లేక ఫీవరో రావాలి. ఎందుకన్నట్టయితే మీ యొక్క ఇమ్యూనిటీ యొక్క Develop. సెల్స్ని అదొచ్చి తిరిగి రిఫ్రెష్ Refresh. చేస్తుంది. లేకపోతే మీ WBCO అన్ని కూడా వర్క్ లేకుండా అలా పడిపోతుంది. ఆ విధంగా ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా మనల్ని ఏం చేస్తాయంటే మరొక Equip విశ్వాసంలోకి చేస్తాడు. ఎక్విప్ చేస్తుంటది. అది గాడ్ ఫిక్స్ చేస్తున్నాడు. మ్మ్. నేను చెప్తున్నా, ఇప్పుడు చెప్తున్నా, ప్రాబ్లం వస్తుంది. అయితే గాడ్ యొక్క ఓపెన్ డోర్లో కూర్చున్నట్టయితే ఆ యొక్క ప్రాబ్లంని మీరు ఈజీగా క్రాస్ చేయొచ్చు. మ్మ్. ఈరోజు ఇక్కడే ఈ ఓపెన్ డోర్ని మనం మిస్ప్లేస్ చేస్తున్నాం. వేరొక డోర్లోకి వెళ్తున్నాం, లేక వేరొక డోర్ని తెరవమని చెప్తున్నాం. కొన్నిసార్లు దేవుడు మనకి చెప్పేటువంటిది మనకి ఇష్టమైనదిగా ఉండదు. మ్మ్. పలు సమయాలు అలాగే ఉంటది. అయితే ఆ డోర్ ద్వారా మీరు అక్సెప్ట్ కావాలి. వెళుతూ ఉండండి, కరెక్ట్గా ఉంటుంది. అదే. చివరిగా ఒక నిమిషమే ఉంది. ఈ వచనం ఇంకా మనం ప్రారంభించడం లేదు, ఇప్పుడే స్టార్ట్ చేసినట్టుంది. టైం ఎలా గడిచిపోయిందో తెలియడం లేదు.
చివరగా మన ప్రేక్షకులకు ఈ వచనం ప్రకారం మనం ఒక కన్క్లూడింగ్ రిమార్క్స్ చెప్పాలని కోరాను. ఎలా మనం అర్థం చేసుకోగలం? అయితే మీరు చెప్పినట్లు చూస్తే అందరికీ ఒక డోర్ ఉంచాడు, ఒక కీ ఉంచాడు. అదే అలా మనం పంపిస్తున్నప్పుడే దాన్ని ప్రాథమికంగా అర్థం నిర్ణయిస్తున్నాడు. చేసుకుంటున్నాం. అవును. ఇప్పుడు నా ప్రశ్న చివరి కామెంట్స్ ఏంటంటే, చివరి కామెంట్ మీ వద్ద ఎందుకు అడుగుతున్నానంటే, నాకు ఈ కీ, ఈ డోర్ నేనెలా కరెక్ట్‌గా అర్థం చేసుకోవాలి? అదే పాయింట్. రెండే లైన్‌లో ఒక ఫార్ములా. 2 లైన్స్‌లో న్యూటన్స్ లా లాగా రెండే రెండు. ఫస్ట్ మీ చిత్త ప్రకారంగా జరుగునుగాక. బేస్. బేస్. యేసు చెప్పిందే ఇది. దేవా మీ చిత్త ప్రకారంగా జరిగించండి. రెండవది అది నేను యాక్సెప్ట్ చేస్తా. అంతే. ఆయన ఏది చేసినా నేను యాక్సెప్ట్ చేస్తా. ఆయన చిత్తానికి వదిలేసా. అది జరుగుతుంది. అది ఆయన చేస్తాడు, నేనది అంగీకరించాలి. యాక్సెప్ట్ ఇక్కడే చేయాలి. నేనొకే ప్రేయరు దేవుని దగ్గర ఒక 20 సంవత్సరాలుగా పరిశుద్ధాత్ముడు నేర్పించాడు. ఆ ప్రేయరు నేను ఈ రోజు వరకు చేస్తా. ఏంటంటే, దేవా నేను అనేకం అడుగుతాను, ఇచ్చేదండి. మీకేది చిత్తమై ఉందో అది మాత్రమే ఇవ్వండి, నేను అంగీకరిస్తా. నేను అడిగినవి అనేకము దేవుడు ఇవ్వకుండా ఉన్నాడు. అది మంచికే. నేను అది సంతోషపడతాను. మంచి వేళ అది దొరకలేదు. అది నాకు పీస్ఫుల్గా ఉంది. ఈ రోజు వరకు దేవుడు నన్ను మంచిగా ఉంచాడు. మంచి ప్రేయర్‌గా ఉంది. నేను అడిగిందల్లా ఇవ్వద్దు ప్రభువా, మీ చిత్తమేంటో అది అది మాత్రం మాత్రం ఇవ్వండి ఇవ్వండి. ప్రభువా. అలాగంటే మనకి చాలా ద్వారాలు అన్నీ పోగా ఏ డోర్ తెరవబడాలో ఆ డోరు తెరవబడుతుంది. ఆ అంతేగా? డోర్ మాత్రం తెరిచి ఉంటది. చాలా సంతోషం బ్రదర్ జగన్. అదేమంటే చాలా డోర్స్ చూసి గందరగోళంలో పడడం కంటే ఈ ప్రేయర్‌ని స్వీకరిస్తే అన్ని డోర్సు మూయబడతాయి. ఏది తెరవబడాలో అది తెరవబడుతుంది. తాళం ఇస్తాడు. మనం సంతోషంగా దేవుని చిత్తానుసారంగా యుగ నడుచుకోవచ్చు. పర్యాంతము జరుగుతుంది. చాలా సంతోషం. మరో కార్యక్రమంలో మరో ప్రశ్న ఉంది. ఈ కార్యక్రమానికి మీరొచ్చినందుకు సంతోషం. వందనాలు.